ఈ పర్టికులర్ సాంగ్ లో ఒక పోర్షన్ సంస్కృతం ఉన్మత్తమాతంగ భంగి ఘాతు కవితతి హంతృ సంఘాత నిర్ఘణ నిబడిమీ జగతి అఘము నగమై ఎదిగే అవనికిదే ఆశ నిహతి. ఈ 6 లైన్లు ఇంతకు ముందే ఉన్న ఒక పృథ్వీరాజ్ అనే సినిమాలో వాడారు. అంటే ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా సార్? లేదండి, గురుగారు చెప్తున్నప్పుడు ఇది నాకు ఇలా ఇది కావాలి అంటే ఆయన ఇంతకుముందు ఎక్కడో రాసిన దాంట్లోని చెప్పారన్నమాట, ఇది ఇక్కడ ఉంటే బాగుంటది అని చెప్పి. దెన్ ఆయన నరసింహావతారం తర్వాత ఇది పెట్టారన్నమాట. దాని తర్వాత ఆయన కుబ్జావతారం గురించి చెప్తారు. అమేయ మనూహ్యమనంత విశ్వం, ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం, కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపచేసే అల్ప ప్రమాణం, ముజ్జగాలను 3 అడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం అన్నమాట. వామనావతారం గురించి ఇంకా మొత్తం ఎట్లా చెప్పేశారు చూడండి. రామావతారం గురించి చెప్తారన్నమాట. ఏ మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మ సత్యము కాని ఏ మర్మము లేక, మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిత చరితగా మహిని మిగలగలిగే మనికి సాధ్యమేనని పరందాముడే రాముడై ఇలలో నిలిచే. ఇందులో రామావతారం కాబట్టి అన్ని మాలు వస్తూ ఉంటాయండి. ఏ మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మ సత్యము కానీ ఏ మర్మము లేక, మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిత చరితగా మహిని మిగలగలిగే మనికి సాధ్యమేనని అని గమ్మత్తుగా చేస్తా. రామావతారం కదా, అన్ని మాలు అన్నారు. అదే రోజు ఈవినింగ్ ఈ పాట అయిపోగానే ఎక్సైటింగ్గా మణి శర్మ గారి స్టూడియోకి వెళ్తే ఆయన ఇది చెప్పాను, రామావతారం అండి, ఇది మీటర్లో ఉండదు, మనం కొత్తగా ట్యూన్ చేయాలి అని ఆయన చెప్తా. ఎన్ని మాలు ఉన్నాయి చూడండి, గురుగారు అన్నారు ఇన్ని మాలు రాశాను రామావతారం కదా అన్నాను. నవ్వుతా అని ఆయన ట్యూన్ చేశారన్నమాట. చేసి కృషి ఈ రాగం పేరు తెలుసా ఏంటి అంటే మధ్యమావతి, 2 మాలు ఉన్నాయి చూసుకున్నారు. ఎగ్జాక్ట్లీ ఇది ఇక్కడ చెప్పండి. ఇక్కడ చెప్తారు, ఇన్ని రీతులుగా ఇన్నిన్ని పాత్రలుగా నిన్ను నీకే నూతన పరిచితునుగా దర్శింపజేయగల జ్ఞాన దర్పణము కృష్ణావతారమే సృష్ట్యావరణ తరణము అని అనిమగా మహిమగా గరిమగా లగిమగా ప్రాప్తిగా ప్రాకామ్యవర్తిగా ఈశత్వముగా వసిత్వముగా నీలోని అష్టసిద్ధులు నీకు కనపట్టగా. భాగవతం దగ్గర నుంచి ఇక్కడ రామావతారం తర్వాత మనిషికి అన్నమాట. ఇది మళ్ళీ మనం ఆలోచిస్తామంటే ఇప్పుడు మనకే ఉంటుంది అన్నమాట. ఇట్స్ లుక్స్ లైక్ అనదర్ మోటివేషనల్ సెటప్ అన్నమాట. నీలోని అష్టసిద్ధులు నీకు కనపట్టగా అని అక్కడ అంటారండి. సస్వరూపమే విశ్వరూపముగా, నీ సస్వరూపమే విశ్వరూపముగా నరుని లోపల పరునిపై దృష్టి బరుపగా తల వంచి కైమోర్చి శిష్యుడవ నీవైతే నీ యార్తి కడతేర్చు ఆచార్యుడవ నీవే కృష్ణం వందే జగద్గురు అని ఉంటారు. ఇది మొత్తాన్ని మళ్ళీ మనిషికి అన్వయం చేసి మనలోనే మనం ఎలా చూసుకోవాలి బేసికల్గానో మన సస్వరూపమే విశ్వరూపంగా ఎలా తలుచుకోవాలి. మనకు గురువు ఎవరంటే మనకు గురువు మనమే. సో లోపల ఉన్న వాడిని నమ్మితే చాలు, వాడు తప్పు అంటే తప్పు చేయొద్దు, నిజమే అంటే నిజం. కష్టం వచ్చిందా ఎవరినో బయట అంతా అడిగే బదులు, యూట్యూబ్లో మోటివేషన్ వీడియో చూసే బదులు ఒకసారి నిన్ను ప్రశ్నించుకో. దట్స్ వాట్ నో సెల్ఫ్ రియలైజేషన్ కైండ్ ఆఫ్ థింగ్ అన్నమాట. సో ఆ కృష్ణ వందే జగద్గురానికి దానికి ముడిపెట్టి ఇట్స్ ఎ ఫీట్ అన్నమాట.